గోదావరికని సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉంటే సాటి హిందూ ఎందుకో ఒంటరివాడైపోయిందని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ రామగుండంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అదేవిధంగా మీరు ఏదైతే కాలుష్యాన్ని వెదజల్లుతుంటే పీల్చుకొని మేము బ్రతుకుతున్నామో మా పౌర సమాజము, మా హిందూ మనోభావాల మీద కానీ మా హిందూ విశ్వాసాల మీద కానీ మీకు ఎటువంటి వాస్తవాన్ని కూడా గౌరవం, శ్రద్ధ కానీ లేదు. ఎందుకంటే ఈరోజు ఎన్టీపీసీ యాజమాన్యం తమ పరిధిలో జరుగుతున్నటువంటి ఒక కాంట్రాక్ట్ వర్క్ జరుగుతున్న ప్లేస్లో ఎప్పుడో పురాతనమైన సింహవాహిని అమ్మవారి విగ్రహం బయట జరిగింది. మీరు ఏం చేయాలి? మీరు కనీసం హిందూ మనోభావాలను గౌరవిస్తే, హిందూ సమాజం యొక్క విశ్వాసాలను గౌరవిస్తే ఆ అమ్మవారి విగ్రహాన్ని అక్కడనే ఉంచి ఈ హిందూ సమాజంతోనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలతోనో మీరు చర్చ చేయాలి. లేకపోతే కనీసం మీరు హిందూ సమాజం మీద గౌరవం లేదు మీకు, ఎట్లా చట్టాన్నైనా మీరు గౌరవించాలి. మనకు ఇండియన్ ట్రెజర్ ట్రోవర్ యాక్ట్ ఏం చెప్పింది? ఒక విగ్రహం బయటికి వెళ్తే మీరు సంబంధిత జిల్లా కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సంబంధిత రెవెన్యూ పోలీస్ ఆఫీసర్లకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్కు మీరు సమాచారం ఇవ్వాలి. అక్కడ ఆ విగ్రహం నుంచి పనులను అక్కడిదక్కడ స్టాప్ చేయాలి. స్టాప్ చేసి సంబంధిత ఏఎస్ఐ ఆర్కియాలజీ వాళ్ళని పిలిపించి ఆ విగ్రహం ఎంత పురాతనమైనదో లేకపోతే ఆ విగ్రహం ఎంత ఏజ్ ఉన్నదో దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం చట్టబద్ధంగా మీకు ఉన్నది. కానీ ఈరోజు ఇటు మీకు హిందూ విశ్వాసాల మీద గౌరవం లేదు, అటు చట్టం మీద గౌరవం లేదు. తీసుకుపోయి విగ్రహాన్ని ఎక్కడికో తరలించారు. మా సోదరులు చెప్పినట్టు గతంలో ఎన్ని విగ్రహాలు వెళ్ళినా కానీ దాన్ని బయటికి తరలించేసి మాయం చేసేసారు. దీన్ని కూడా అక్కడే చేద్దామని ప్రయత్నం చేస్తారు. ఈరోజు మేము స్పష్టంగా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడనైతే అమ్మవారి విగ్రహం వెలిసిందో అక్కడ భవ్యమైన మందిరాన్ని మీ సొంత ఖర్చులతోని, మీ సిఎస్ఆర్ నిధులతోని, మీకు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇక్కడ ఏదైతే మీ కాలుష్యాన్ని వెదజల్లుతూ మీ ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకుంటున్నామో మా మనోభావాలను గౌరవించాల్సిన అవసరం కూడా మీకు ఉన్నది. కాబట్టి మీరు అక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి హిందూ ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.